ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ధైర్యం చెప్పే శివపార్వతి మేడం ఉండగా ఎవ్వరికీ భయపడేదేలే. శివపార్వతి మేడం ఎక్కడుంటే అక్కడ న్యాయమే గెలుస్తుంది. ఎవరమ్మా నువ్వు? తగ్గేదే లేదన్నట్టు పుష్ప రేంజ్ లో మాట్లాడుతున్నావు. అంతేనయ్యా, ప్రజలకి రక్షణ కల్పించే వాళ్ళు పోలీసుల్లో ఉంటారంటే నేను అస్సలు నమ్మలేదు. కానీ ఒక్కసారి శివపార్వతి మేడం లాంటి పోలీస్ ఆఫీసర్ని చూశాక అదే కరెక్ట్ అనిపించింది. అయ్యయ్యో, మీకు విషయం తెలియక కొంచెం ఎక్కువగా మాట్లాడారు. కానీ ఇప్పుడు శివపార్వతి మేడం గారు లేరమ్మా. ఆ, లేరా? లేరంటే ఓ ఊరెళ్ళారా? అయ్యో కాదు, సస్పెండ్ అయ్యారు. ఆ? అంత సిన్సియర్ ఆఫీసర్ని పట్టుకుని ఎలా సస్పెండ్ చేశారయ్యా? అంత మంచి మనిషికి అలాంటి శిక్ష విధించిన వాళ్ళు మనుషులేనా? ఎన్నో ఏళ్లుగా పరిష్కారం దొరకని మా ఆస్తి తగాదాలకి ఒక్క రోజులోనే న్యాయం జరిగేలా చేసిందయ్యా ఆ దేవత. అలాంటి దేవతని సస్పెండ్ చేయడం ఏంటయ్యా? ఏంటి, ఏదైనా సమస్య ఉంటే కంప్లైంట్ చేసి వెళ్ళిపో. ఏదో పేరెంట్ అనుకొచ్చినట్టు ఏదేదో మాట్లాడితే మర్యాదగా ఉండదు. నేను ఏదేదో మాట్లాడలేదు మేడం, ధర్మాన్ని పాటించే ఆఫీసర్ గురించి మాట్లాడాను. అన్యాయానికి గురవుతున్న అమాయకుల్ని, దుష్టుల నుండి, దుర్మార్గుల నుండి కాపాడిన దేవత గురించి మాట్లాడుతున్నానమ్మా నేను. నువ్వు దేవతలో కొలిచే శివపార్వతి చాలా పెద్ద నేరం చేసి డిపార్ట్మెంట్ పరువు తీసింది. నువ్వొచ్చి తన గురించి గొప్పగా మాట్లాడితే నిన్ను కూడా ఏదో కేసులో లోపల తొయ్యాల్సి వస్తుంది. చూడమ్మా, నువ్వు వచ్చిన పనేంటో అది మాత్రమే చూసుకో. అంతేగాని అనవసరంగా మాట్లాడి చిక్కుల్లో పడమాక. నాకు సమస్య వచ్చింది, దాని గురించి కంప్లైంట్ చేద్దామని వచ్చాను. అయితే త్వరగా కంప్లైంట్ రాసి వెళ్ళిపో. నేనెవరికి కంప్లైంట్ చేసినా ఉపయోగం ఉండదు మేడం. చేస్తే శివపార్వతి మేడంకే కంప్లైంట్ చేస్తాను, లేదంటే నా చావు నేను చేస్తాను. ఓహో, అది చెప్పినట్టుగానే ఇక్కడ తోపు ఆఫీసర్ అన్నమాట. జనం గుండెల్లో నిజాయితీ గల ఆఫీసర్ అని ముద్ర వేసుకుంది. అదే జనంలో దాన్ని తల దించుకునేలా చేస్తాను. హ. ఆ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో శివపార్వతిని విచారణ చేయడానికి కోర్టుకు రావాలని నోటీసులు పంపించారా? మేడం అది నాచొద్దు. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. ఇంకా లేదు మేడం. ఎందుకు చేయలేదు? ఎఫ్ఐఆర్ రాసిన దగ్గర నుంచి మీకు చెప్తూనే ఉన్నాను కదా, ఎందుకు లేట్ అవుతుంది? అది ఏంటి, శివపార్వతి మీద మీరు కూడా కన్సర్న్ చూపిస్తున్నారా? లేదు మేడం, రైటర్ రాగానే పని పూర్తి చేస్తాను మేడం. చూడు, అది తప్పు చేసింది, దానికి తగిన శిక్ష అనుభవించి తీరాలి. ఇక జన్మలో దాని ఒంటి మీద యూనిఫామ్ రాకూడదు. ఇప్పుడే ఎఫ్ఐఆర్ సబ్మిట్ చేస్తాను మేడం. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. 2 రోజుల్లో అది కోర్టు బోన్లో నిలబడాలి. సరే మేడం. నువ్వు ఎంత సిన్సియర్ ఆఫీసర్ అయినా నా నుండి తప్పించుకోలేవు శివ. నా ఈగోని టచ్ చేసావు, మనసులో పొగ రగిలిపోతూనే ఉంది. నువ్వు మాడి మసైపోయేంత వరకు అది చల్లారదు. రండి, ఈ పక్కన పెట్టండి. ఎంతైంది? 2000 బాబు. ఇదిగోండి. మంచిది బాబు.
వస్తాం బాబు. సరే. అప్పుడే నువ్వు ఆర్డర్ చేసింది వచ్చేసిందా అన్నయ్య? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకురమ్మని చెప్పానమ్మా, అందుకే తీసుకొచ్చారు. ఏంటన్నయ్య ఇది? నా కోసం సైకిల్ కొన్నావా? నువ్వు పరీక్షలు బాగా రాసి పాస్ అయితే అలాగే కొంటానమ్మా. ముందు బాగా చదువు. అయితే ఈ గిఫ్ట్ నాకు కాదన్నమాట. మరి ఇంకెవరికన్నయ్య? శివా, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు వదినా? చిన్న సర్ప్రైజ్ ఇద్దామని. ఏంటది? చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? ఏంటన్నయ్య ఇది? నీకు సర్ప్రైజే కానీ ఏం తెచ్చాడో ఏంటో అని మాకు సస్పెన్స్. త్వరగా ఓపెన్ చేస్తే టెన్షన్ పోతుంది కదా. నీది కాని గిఫ్ట్ కూడా నువ్వెందుకంత టెన్షన్ పడతావు కుముదా? అంటే ఈ రోజు నాగవల్లి అక్క కోసం గిఫ్ట్ కొన్నాడు కదా, రేపు నాకు కావాల్సింది కూడా కొంటాడు కదా, అందుకని. నువ్వు బాగా చదువుకుంటే నీకు సైకిల్ కొనిస్తానని అన్నయ్య చెప్పాడు కదా. అబ్బబ్బబ్బా, చెప్పాడులే అక్క. ఇప్పుడేం తీసుకొచ్చాడో ఏంటో ముందు అది చూడనివ్వాలి కదా. అమ్మా నాగవల్లి, ఓపెన్ చేసి చూడమ్మా. అన్నయ్య, ఉయ్యాల చాలా బాగుందన్నయ్య. నా బంగారు తల్లి పుట్టగానే ఇదే ఉయ్యాలలో వేసి ఆడించాలమ్మా. నాగవల్లి, హలో నాగవల్లి, ఏమైంది? పాప పుట్టినట్టు ఆ పాపను ఉయ్యాలలో వేసి లాలించినట్టు ఊహించుకుంటున్నావా? ఇది జస్ట్ ఊహ మాత్రమే కాసివా, జరగబోయే నిజం. నా బిడ్డ గురించి ఇంతలా ఆలోచించే మేనమామ ఉన్నాడంటే ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఈ ఇంటికి అల్లుడు అవ్వలేరు అనుకుంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.